అదే మాదిరి సిఐటి గురించి మీకు ప్రత్యేకంగా వివరించాల్సినటువంటి అవసరం లేదు. మనమంతా కూడా ఏడుకొండల స్వామి దగ్గరికి పోతూ ఉంటారు. ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి వస్తారు, ఒరిస్సా నుంచి వస్తారు, దక్షిణ భారతం మొత్తం వస్తారు, ఉత్తరాది ప్రాంతాల నుంచి అంతా కూడా వస్తారు. ఏమని వస్తారు? ఏడుకొండలవాడ వెంకటరమణ మా సమస్యలు పరిష్కరిస్తే నీకు మొక్కుబడి చెల్లించుకుంటామని చెప్పి ఎక్కడెక్కడి వాళ్ళు వస్తున్నారు. ఒకప్పుడు 10,000 మంది అన్నారు, 25,000 మంది, లక్షలు. ఇప్పుడు పెరటాసి మాసం అని వస్తే 5 లక్షల మంది వస్తున్నారు. కష్టాలు పెరిగిపోతున్నాయి జనానికి. అర్థం కావడంలా పరిష్కారం ఎట్లా అంటే దేవుణ్ణి నమ్ముకుంటే ఏమన్నా పరిష్కారం అవుతుందేమో అని చెప్పి జనమంతా తండోపతండాలుగా కొండకి విపరీతంగా వస్తున్నారు. అన్ని రకాల ఆదాయాలు పెరిగినాయి. ఉండే ఆదాయం పెరిగింది, వెంట్రుకలు తీసే ఆదాయం పెరిగింది, అన్ని రకాల ఆదాయాలు పెరిగినాయి. కానీ అక్కడ వెంకటేశ్వర స్వామి సమక్షంలో పనిచేసే అయ్యవార్లు, పూజారులు, పురాణ పండితులు, అన్నమయ్య కళాకారులు, కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ ఉద్యోగులు, లేదా ఇంకా రకరకాలుగా ఉన్నటువంటి 16,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు, 6,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు సమస్యలు పరిష్కారం కావాలంటే సిఐటియు జెండా ఎత్తుకొని పోరాడితే తప్ప పరిష్కారం కావడం లేదు. దేశమంతా వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయినా వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండేవాడు ఎర్ర జెండా ఎత్తుకుంటేనే సమస్యలు పరిష్కారం అవుతున్నాయనే విషయాన్ని చెప్పడం కోసం నేను ఈ అంశాన్ని చెప్తున్నాను.